ఈ దెబ్బలన్నీ నా తమ్ముడు చూశాడు. చూసిన తర్వాత చూడండి అద్భుతం, దెబ్బలు కొట్టి చూశాడు, తెల్ల కొట్టి బయట చూశాడు, అన్నం పెట్ట చూశాడు. పొద్దునైనాక ఎందుకన్నా ఇంతగా కొట్టించుకుంటావు, వదిలిపెట్టరాదా అన్నాడు. అట్లా కాదురా, వదిలిపెడితే మన ఈ నమ్ముకున్నాకే కదా నాకు నెమ్మది ఉంది, మనశ్శాంతిగా ఉంది, నేను వదిలిపెట్టను రా. ఎందుకన్నా దెబ్బలు తింటావు, వదిలిపెట్టావు. లేదురా, నువ్వు రా, ఏంటి నువ్వు రా, చర్చిలో కూర్చో, నీ మనస్సు మారకపోతే అప్పుడు నువ్వేం చెప్తా తింటా. వాడు నన్ను మారుస్తాడు, నన్ను మార్చడానికి చర్చికి వచ్చినాడు, కూర్చున్నాడు, ఏమైందేమో తెలీదు. అప్పుడు హిందీ సినిమా ఒకటి వచ్చింది, పేరు చెప్పను కానీ ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూశాడు. ఆ సినిమా వచ్చింది, ఆ సినిమా పోబుద్ధి కావట్లేదంట. ఎందుకురా, నన్ను రా అంటాడు. ఎందుకురా, ఆ సినిమాకు పోబుద్ధి కాలే నాకు కూడా పోబుద్ధి కాలేదురా అన్న. నేను కూడా సినిమాలు చూడట్లేదు తెలుసా నీకు 6 నెలల నుంచి అన్న. సినిమా చూడవా, సినిమా చూడకుండా ఎట్లన్నా బతికేందన్న. ఏమోరా, నాకు కూడా సినిమా చూడబుద్ధి కావట్లే. నేను ఇద్దరం కలిసి, నాకన్నా వాడు 3 గంటలకు లేచి వాడు ప్రార్థన, చర్చిలో ఒక పాస్టర్ చెప్పాడు 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకుని, వాడు 3 గంటలకి లేచి మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. నాకు అప్పుడు 20 ఏళ్ళు, వానికి 15 సంవత్సరాలు. వాడు నమ్ముకున్నాడు, మేమిద్దరం కలిసి మా అమ్మకు ఫుల్ గ్యాస్ కొట్టాం. ఏం గ్యాస్? యేసు ప్రభు గురించి నేను వదిలిపెడితే వాడు వదిలిపెడితే నేను. మా అమ్మకి చెప్పేసరికి మా అమ్మ సీక్రెట్గా హాస్పిటల్కి అని చెప్పి దవాఖానా అని చెప్పేసి చర్చికి వచ్చింది. ఆ వారం మా అమ్మ వికెట్ పడిపోయింది. ముగ్గురు మారిపోయినాము. మా నాన్నకి తెలిసింది, ఏం చేయాలో అర్థం కాలే మా నాన్నకు. ఎవరిని కొట్టను, ఆ భార్యని కొట్టనా, పెద్దోని కొట్టనా, చిన్నోని కొట్టనా, మా అన్న ఒక్కడు నమ్మలే. ఎట్లా చేయాలి? నేను ముందు పొద్దున చెప్పాను, మా నాన్నకది చెప్పలేదండి. పొద్దున చెప్పరేంటండి, అది భయంకరమైన కేసు. మా నాయనది 18 ఏళ్ళు సువార్త చెప్పిన. 18 ఏళ్లకు చచ్చిపోయి ఒక్క రోజు ముందు ప్రభుని నమ్ముకొని చనిపోయాడు. అది వేరే స్టోరీ. అయితే మేమందరం నమ్ముకున్న తమ్ముడు పాపాలు ఒప్పుకుంటాడు, వాడు నాకన్నా ఎక్కువ భక్తుడు అయిపోయాడు. వాడు నేను సేవకు పోతా అంటాడు. ఏమంటాడు చెప్పరేంటంటే, ఈరోజు జడ్చర్ల దగ్గర కొత్తగూడలో పెద్ద సంఘానికి సేవకు వచ్చాడు. పెళ్ళయింది, 3 పిల్లలు.